నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. రాజేష్ గారు, నిన్నటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో ఆ వీడియో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దావోస్ సదస్సులో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 23 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన అని వెంటనే 23 లక్షలు అన్నారు. కానీ దాంట్లో 23 లక్షల కోట్ల వరకే ఒక బిట్ తీసుకొని ఆ ఛానల్ యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో సో దీన్ని ఏంటంటే ట్రోల్ చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ఛానల్, ఒక జాతీయ మీడియా, ఒక స్టేట్ సీఎం మీద ఇలా ట్రోల్స్ వచ్చేలాగా ఒక వీడియో పోస్ట్ చేయడం కానీ దీన్ని అసలు ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు వాస్తవంగా రీసెంట్ గా జాతీయ స్థాయిలో గత 25-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25.3% పెట్టుబడులు ఆకర్షించగలిగింది అని చెప్పని ఒక వార్త వచ్చింది. అదే సందర్భంలో ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఒక వార్త వచ్చింది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్న తీరు డెఫినెట్ గా ఉత్తరాది ఆధిపత్య ధోరణితో చలామణి అయ్యే కొన్ని జాతీయ స్థాయి మీడియా సంస్థలకి దక్షిణాది పట్ల ఒక చురకన స్వభావం ఉంటది. అటువంటి దక్షిణాది విభజిత రాష్ట్రం, పోనీ 42 స్థానాలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కాదు, ఇవాళ 25 పార్లమెంట్ స్థానాలకి పరిమితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ దేశంలోనే 1/4 షేర్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఆ రాష్ట్రానికి వస్తున్నాయి అని అంటే దాన్ని జీర్ణించుకోవడం అందరి వల్ల కాదు. పైగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇవాళ ఉన్న చాలా మంది రాజకీయ నాయకుల్లాగా ఆయన ఫ్లూయెంట్ గా ఇంగ్లీషు హిందీలో మాట్లాడలేరు. ఆయన తనకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ప్రపంచాధినేతలని మెప్పించుకున్నారు, కమ్యూనికేట్ చేయగలిగారు, ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులను కమ్యూనికేట్ చేయగలిగారు, తన రాష్ట్రాన్ని, తన ప్రాంతాన్ని, తన ప్రజల్ని చాలా అద్భుతంగా బ్రాండింగ్ చేసుకున్నారు, ఎలివేట్ చేసుకున్నారు. ఇవాళ ముస్సోరీలో ఉన్న సివిల్స్ ట్రైనీస్ కూడా ఆయన్నే పిలిచి వాళ్ళు ట్రైనింగ్ క్లాసులు చెప్పించుకున్నారు. అయినా సరే ఇవాళ ఈ కొందరు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడితేనే గొప్ప జాతీయ స్థాయి నాయకులు అన్న పర్సెప్షన్ లో ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి ఒక రైతు వారి తెలుగు మీడియం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి 48 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో గానీ, అభివృద్ధి చేయడంలో గానీ, సంపద సృష్టిలో గానీ, ఉపాధి కల్పనలో గానీ, పాలనాపరమైన సంస్కరణలో గానీ దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్ గా, ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని చూస్తే అసూయ, దుగ్ధ. ఆ దుగ్ధతో ఏం చేస్తారు? ఆయన స్థాయి తక్కువ చేయాలి. ఆయనేం విజనరీ, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అసలు దేశ జనాభా ఎంత, ప్రపంచ జనాభా ఎంత? 23 లక్షల కోట్ల పెట్టుబడులు అనే క్రమంలో 23 లక్షల ఉద్యోగాలు అనే క్రమంలో టంగ్ స్లిప్ జరుగుద్ది. జరిగినప్పుడు ఒక బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా ఆయన ఎందుకు ఇంటర్వ్యూ అడిగావు? ఆయన ఇంటర్వ్యూ ఇన్పుట్స్ ఎందుకు కావాలనుకున్నావు నువ్వు? ఆయనకు ఒక స్థాయి, హోదా, గౌరవం ఉన్నాయి కాబట్టే కదా. అటువంటి వ్యక్తులు ఏదైనా ఒక చిన్న టంగ్ స్లిప్ జరిగినప్పుడు ఆయనే లైవ్ లోనే దాన్ని చక్కదిద్దుకున్నప్పుడు మళ్ళీ కరెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆయన నోటి నుంచి ఆయన వెలువరించినప్పుడు నువ్వు ఆయన స్థాయిని కించపరుస్తా, నువ్వు దాన్ని ఎడిట్ చేసి ఆయన మాట్లాడిన ఆ టంగ్ స్లిప్ ని నువ్వు ఎలా బయటకు విడుదల చేసి ఆయన ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తావు? ఇవాళ ఈ కొన్ని సంఘటనలు చూస్తుంటే మనం దక్షిణాది పట్ల ఉండే ఈ చులకన స్వభావం, దక్షిణాది వారిని కించపరచాలి అని చెప్పని చేసే ఈ ప్రయత్నం. ఎందుకంటే ఇవాళ మనం గమనించుకుంటే తెలుగు వారికి ఒక యూనిక్నెస్ ఉంది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఏ ఐటీ సంస్థలకు వెళ్ళినా మెజారిటీ తెలుగు వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ కి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, వీళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళకున్న వర్కాలిక్నెస్, దీని ఇంపాక్ట్ తోటి ఏ దేశంలోకి వెళ్ళినా ఇవాళ అంటే అమెరికా వెళ్తే సగటు అమెరికన్ కన్నా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే తెలుగు కమ్యూనిటీ చాలా ముందు వరుసలో నిలబడింది. దీన్ని చూసి వాళ్ళకి జలస్. ఆ విధంగా తెలుగు కమ్యూనిటీని ఆ స్థాయికి డ్రైవ్ చేయించిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా ఒక ప్రాశస్త్యం ఉంది. కాబట్టి అటువంటి ఆయన్ని చులకన చేస్తే, ఆయనకి విషయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా చిత్రీకరిస్తే అదేదో తమ ఘనత అనుకుంటున్నారు తప్ప అటువంటి నాయకుడు 48 సంవత్సరాలుగా తన ఆచరణతోటి, తన సామర్థ్యంతో ఇవాళ ఈ స్థాయి తెచ్చుకోగలిగాడు. కాబట్టి ఇవాళ ఆయన ఒక టంగ్ స్లిప్ తోటి నీ ఛానల్ స్థాయి నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నావు. ఆయనకున్న విజన్ ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఎంత కష్టపడతాడు? 76 సంవత్సరాల వయసులో ఇవాళ ఆయన దావోస్ -5 డిగ్రీల టెంపరేచర్ లో ఆయన అక్కడ ఏ విధంగా ఎన్ని సమావేశాల్లో
పాల్గొంటా ఉన్నాడు, ఏ సంస్థల అధిపతులతో ఆయన సమావేశం అవుతా ఉన్నాడు, ఏ సంస్థల్ని తన రాష్ట్రానికి ఛానలైజ్ చేసుకుంటా ఉన్నాడు అనేది మిగిలిన రాష్ట్రాలన్నీ విస్తుపోయి చూస్తా ఉన్నాయి. ఎలా ఈ చంద్రబాబుకు మాత్రమే ఇది సాధ్యమవుతా ఉంది? ఇవాళ ఇన్ని రాష్ట్రాలు ఒక ఆరోగ్యకర పోటీలో నిలబడి ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎలా వీటిని ఛానలైజ్ చేసుకోగలుగుతా ఉన్నాడు? ఆయన ఫుట్ ప్రింట్స్ లో మనం ఎప్పటికీ నడవగలుగుతామని చెప్పని ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన నుంచి స్ఫూర్తి పొందుతా ఉన్నారు. అటువంటి నాయకుడిని చులకన చేయగలుగుతున్నాము అని చెప్పని ఎన్డీటీవీ లాంటి సంస్థ ఇప్పటి వరకు ఈ ఎన్డీటీవీకి ఒక నేపథ్యం ఉంది. బర్కా దత్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండేది ఇంతకు ముందు. ఆవిడ గతంలో కుంభకోణాల్లో ఆమె ఇన్వాల్వ్ అయింది అని చెప్పని చాలా ఆరోపణలు వచ్చిన విచారణ జరిగినాయి. ఇవాళ అటువంటి నేపథ్యం ఉన్న సంస్థ చంద్రబాబు నాయుడు గారి స్థాయిని తగ్గించగలను అనుకుంటే ఈ విధమైన చర్యలతోటి కొద్దిపాటైన అటువంటి మీడియా సంస్థల పట్ల గౌరవభావం ఉన్న సామాన్య ప్రజానీకానికి కూడా అటువంటి సంస్థల తీరు చూస్తే ఏహభావం కలుగుద్ది. ఎందుకంటే నువ్వు ఆ కట్ అండ్ పేస్ట్ లాగా ఆ చిన్న బిట్ని ట్రోల్ చేస్తా ఉన్నావు, కానీ ఆయన పూర్తి ప్రసంగం విన్న లక్షలాది మంది ప్రజలు ఉంటారు కదా, ఆయన కరెక్ట్ చేసుకున్నది కూడా వాళ్ళందరూ వినుంటారు కదా. ఇవాళ ఈ ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పూర్తి ప్రసంగాన్ని దాన్ని కూడా కౌంటర్ గా విడుదల చేస్తారు కదా. అది విన్న తర్వాత అయినా సరే ఈ సంస్థ ఇంత దిగజారుడు ప్రమాణాలు పాటిస్తుందా అని చెప్పని అది విన్న సగటు ప్రేక్షకుడికి అర్థం కావట్లేదా? కాబట్టి ఇక్కడ ఇది దక్షిణాది పట్ల ప్రదర్శిస్తున్న వివక్షగానే చూడాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ చూసి ఏడుపు గొట్టు అసూయలతో చేసిన ప్రచారంగానే చూడాలి. ఎందుకంటే మనం గనక ఒనిడా టీవీ యాడ్ ఉండేది, ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళందరికీ ఆయన పట్ల విద్వేషాలు కలగొచ్చు, చులకన స్వభావం ఏర్పడవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అటువంటి నాయకుడిని కలిగి ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఇటువంటి నాయకుడు మాకు లేడే అని చెప్పని ఇవాళ దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడిని ఈ విధంగా చులకన చేయగలము అనుకుంటే ఎన్డీటీవీ చేసే ఈ ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని సహకరించిన ఆ సిబ్బంది, ఆ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తున్న ఆ యాజమాన్యం సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగానే భావించాలి. థ్యాంక్ యూ రాజేష్ గారు.